దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు రాబోతున్నాయి. డాక్టర్ కస్తూరి రంగనాథ్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానం సామాన్యులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం జూమ్ యాప్ లో మనకి అందుబాటులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పీడిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర గారు నమస్తే. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో విధంగా రమేష్ పట్నాయక్ గారు ముందు మీ దగ్గరికి వస్తాను. ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది, సో అది ఎంతవరకు ప్రజలకి బాగుందనుకోవచ్చా లేకపోతే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయనుకోవడంలో? నూతన విద్యా విధానం 34 సంవత్సరాల తర్వాత వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇందులో ఏమి నూతనత్వం ఉంది అనేది చాలా ప్రధానమైన విషయం. మన రాష్ట్రాన్ని, దేశాన్ని విద్యా వ్యాపారం వల్ల మొత్తం విద్యా వ్యవస్థ విధ్వంసమైంది. మరి నూతన విద్యా విధానం విద్యా వ్యాపారాన్ని రద్దు చేస్తుందా? ఇది చాలా ప్రముఖమైన ప్రశ్న. ఈ ప్రశ్నను మనం పరిశీలిస్తే కస్తూరి రంగన్ నివేదికలో వాళ్ళు విద్యా వ్యాపారం కూడదు అని చాలా బలంగా రాశారు. కానీ చివరికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 60 పేజీల డాక్యుమెంట్ లో విద్యా వ్యాపారాన్ని ప్రైవేట్ ఫిలాంథ్రఫిక్ సంస్థల ద్వారా దొడ్డిదారిన ప్రవేశపెట్టడానికి కావలసిన ప్రాతిపదికలు ఉన్నాయి. కాబట్టి ఈ నూతన విద్యా విధానం విద్యా వ్యాపారాన్ని రద్దు చేస్తుంది అనే గ్యారంటీ ఇవ్వలేము. విద్యా వ్యాపారాన్ని రద్దు చేయకపోతే మన విద్యా వ్యవస్థను బాగు చేసే అవకాశం లేదు. నెంబర్ 1. రెండవ విషయం ఏమిటంటే భారతదేశంలో విద్యా విధానము ఒకప్పుడు స్టేట్ లిస్ట్ లోనే ఉండింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు దాన్ని కాంకరెంట్ లిస్ట్ లో పెట్టారు. దేశంలో ఆనాడు ఈనాడు వరకు కూడా మేధావులందరూ కూడా విద్య స్టేట్ లిస్ట్ లోనే ఉండాలని వాదిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం మొత్తం విద్యారంగాన్ని ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాల తాలూకు అధికారాలన్నింటినీ రద్దు చేయడానికి, ఏ విధంగా అయితే విద్యుత్ సంస్థలను వాళ్ళు కంట్రోల్ చేయదలుచుకుంటున్నారో, ఏ విధంగా అయితే వాటర్ గ్రిడ్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయదలుచుకుంటున్నారో, ఆ విధంగానే విద్యా వ్యవస్థను కూడా ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఈనాడు ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్ల అంటారు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మార్పులు అనేది జరగడం అనేది అందరికి బాగుంది అని కొంచెం అందరికీ చెప్పే పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే తీరుతెన్నులు ఏదైతే ఉన్నాయో పిల్లలకి ఎంతవరకు అది ఎఫెక్టెడ్ గా ఉంటది? నిజంగా ఇప్పుడు 10th క్లాస్ చదివిన విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఇంటర్మీడియట్ లేకుండా +1 +2 కింద కలిపి స్కూల్ వేజ్ లో తీసుకొస్తున్నారు. అంటే డిగ్రీ వేజ్ ఇప్పుడు 4 సంవత్సరాలు చేశారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఏమైనా దీని మీద బాగుందనుకోవచ్చా? అంటే ఎప్పుడన్నా ఒక పాలసీ వచ్చినప్పుడు మనం మేజర్ డైమెన్షన్స్ ని పరిశీలిస్తామండి. ఫస్ట్ సెకండరీ లెవెల్లో మీరు అడిగిన ప్రశ్నలన్నీ రెలవెంట్ అవుతాయి, ప్రజలకు ఎంతవరకు పనికొస్తుంది అనేది. కానీ ఒక రాష్ట్రము తన ఎడ్యుకేషన్ పాలసీని నిర్దేశించుకోవాలి, కేంద్రం కాదు నిర్దేశించాల్సిందే. అలా రాష్ట్ర లిస్ట్ లో ఉన్నదాన్ని కాంకరెంట్ లిస్ట్ లో ఇందిరాగాంధీ పెడితే ఇప్పుడు ఒక రకంగా రాష్ట్రం చేతుల్లోంచి విద్యా విధానాన్ని పూర్తిగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమవుతుందంటే రేపొద్దున రాష్ట్ర ప్రజలుగా మీరు గాని మేము గాని ఎవరు ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితే ఉండదు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడగలేము, రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మనం రకరకాల ఉద్యమాల ద్వారా ఇది పద్ధతి కాదు అని చెప్పే అవకాశం మనకు ఉంటది. ప్రజలకు ఒక అవకాశం, ప్రజాస్వామిక ఒక స్పేస్ ఉంటుంది. కానీ రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం చేతుల్లో విద్యా విధానం వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉండదు. ఇకపోతే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 5వ తరగతి వరకు కూడా మాతృభాషా మాధ్యమాన్ని కంపల్సరీ చేయాలని వాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చారు. కానీ వాస్తవం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. నిజానికి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాకముందు కూడా విద్యా హక్కు చట్టం ఉంది. విద్యా హక్కు చట్టం 8వ తరగతి వరకు కూడా మాతృభాషా మాధ్యమాన్ని చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ రమేష్ పట్నాయక్ గారు చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు కేంద్రం చేస్తున్న ఏదైతే ఈ కొత్త తీరు కొత్త తీరు ఏదైతే ఉందో ఆ తీరుపై మీరేమంటారు? కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికని అనుసరించి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీర్మానం చేసి నిన్న కేబినెట్ లో తీర్మానించింది.
ఉమ్, మేము విద్యార్థి సంఘంగా అభిప్రాయపడేది ఏంటంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు కేంద్రం ఆమోదించినది ఏదైతే ఉందో అది సమాజానికి, విద్యార్థులకి చాలా నష్టకరంగా మారే ప్రమాదం ఉంది. రెండోది, ఆ పేరుతోటి మొత్తం విద్యా కాషాయకరణని ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఒక భాగం చేసుకుంటుంది. ఉమ్, దీనిలో భాగంగానే ఉన్న వ్యవస్థలన్నిటినీ ఒకే మేనేజ్మెంట్ కిందకి తీసుకొచ్చి రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు లేకుండా కేంద్రం మొత్తం తన చేతుల్లో ఉంచుకొని విద్యను ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాన్ని ఈరోజు గుర్తించకుండా ఏకపక్షంగా వ్యవహరించే ఒక దుర్మార్గమైన పద్ధతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక తెరలేపింది. ఇది చాలా అన్యాయమైంది. ఈరోజు విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి వీటిలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతోటి 50% విశ్వవిద్యాలయాలు, 50% బయట వాళ్ళతోటి పాలక మండలిగా నియమించుకొని మళ్ళీ వాటి పేరుతోటి ఒక రాజకీయ కేంద్రాలుగా ఈరోజు విశ్వవిద్యాలయాన్ని తయారు చేసుకునే ఒక పద్ధతిని ఈరోజు ప్రారంభించాలనే ఒక ఆలోచన ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మతోన్మాద శక్తులు పెద్ద ఎత్తున ప్రేరేపిస్తున్న పరిస్థితి ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వస్తే వాటిని విశ్వవిద్యాలయాలు అణచడం కోసం దేశభక్తి పేరుతోటి విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద ఈరోజు కుట్ర కేసులు పెట్టారు. అక్కడున్న ప్రొఫెసర్ల మీద కూడా దాడులు చేశారు. అటు విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని హరించి వేసే ఒక దుర్మార్గమైన కుట్రని ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు కస్తూరి రంగన్ కమిటీని కూడా ఈరోజు ఆమోదించారు. ఇందాక రమేష్ పట్నాయక్ సార్ చెప్పినట్టు ఆల్రెడీ విద్యా హక్కు చట్టం ఉంటే విద్యా హక్కు చట్టాన్ని విద్యను ఒక హక్కుగా ప్రభుత్వమే గుర్తించిన తర్వాత 2009 నుండి అది అమలవుతున్న తర్వాత ఈరోజు మళ్ళీ మేము తప్పనిసరిగా విద్యను ఒక ప్రాథమిక విద్యను హక్కుగా గుర్తిస్తున్నామని, దాన్ని 8వ తరగతి వరకు గుర్తిస్తున్నామని ప్రభుత్వం, 8 ఏళ్ల లోపు వారికి గుర్తిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు చేసిన చట్టానికి ఆచరణకి చాలా వ్యత్యాసం ఉంది. రిజర్వేషన్ల గురించి కూడా చెప్పలేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. తర్వాత వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న పాలసీలు మొత్తం అసలు విద్యా వ్యాపారాన్ని ఏ విధంగా అరికట్టాలో ఇందులో లేదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థల పట్ల అసలు విద్యా వ్యాపారాన్ని మేము అరికట్టాలి. అంటే విద్యా వ్యాపారం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలు నష్టపోతున్నాయి. వాటిలో కనీస ప్రమాణాలు ఉండడం లేదు. వాటిని స్ట్రెంథన్ చేయడానికి చేయాల్సిన అవసరమైన పనులు ఏంటి అనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, కార్పొరేట్ ని నిరోధించకుండా, వాటిని కట్టడి చేయకుండా మేము ఇవన్నీ చేసాం. 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు చేయలేదు. మేము బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటాయి. వొకేషనల్ కోర్సులు అమలు చేస్తా ఉన్నాం. తర్వాత విద్యార్థులు కూడా అకౌంటబిలిటీని మేము అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. చాలా ఇది అన్యాయమైంది. ఇది కొంతమంది అకాడమిక్ మేధావులతోటి, తమకు అనుకూలంగా ఉండే వాళ్ళతోటి ఈ పాలసీ 34 ఏళ్ల తర్వాత వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది, మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది అని ఒక ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఆచరణలో ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాను ముందుకు తీసుకురావడమే. ధార్మిక సంస్థల్ని ఈరోజు సంస్కృతం భాషని ముందుకు తీసుకొస్తున్నారు. సంస్కృతం మాతృభాష అని ఒకవైపు చెప్తూనే సంస్కృతాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైంది. ఇది బలవంతంగా విద్యార్థుల మీద రుద్దడమే. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులకి, సమాజానికి ఏ విధంగా నష్టకరమో దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత విద్యా హక్కు వేదిక దేశవ్యాప్తంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద అనేక కార్యక్రమాలు రూపొందించింది. స్వయంగా మన రమేష్ పట్నాయక్ సార్ కూడా దీని మీద ఇప్పటికే అనేక వ్యాసాలు రాశారు. దీన్ని ఎంత క్యాంపెయిన్ చేసినా ప్రభుత్వం వీటిని రద్దు చేసే పరిస్థితి లేదు. ఒకటి, వాళ్ళు మేము ఇన్ని వేల మండలాలు తిరిగాం, ఇంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, ఇంతమంది విద్యార్థులను కలిసామని కస్తూరి రంగన్ కమిటీ తన రిపోర్ట్ లో చెప్పింది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, విద్యారంగంలో ఉన్న మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు ఈ కమిటీ. అంటే ఈ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని ఆలోచించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వానికి, కమిటీకి, అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆధ్వర్యంలో అనేక ప్రజాస్వామిక సంస్థలు కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ అంశాలు ఉండాలని కొన్ని
అమెండ్మెంట్స్ ఇచ్చాయి వాళ్ళకి. కానీ ఆ కమిటీ గాని ప్రభుత్వం గాని వాటిని పరిశీలించలేదు, కనీసం చూడలేదు. ఏకపక్షంగా 34 ఏళ్ల తర్వాత బ్రహ్మాండంగా మేము విప్లవాత్మకమైన మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర బడ్జెట్ లో 10% విద్యారంగానికి కేటాయించాలి, జీడిపిలో 6% నిధులు కేటాయించాలి. ఒకవైపు నిధులు కేటాయించరు, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం చేయరు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయరు, స్టాండర్డ్స్ ని పెంచడానికి నిధులు ఇవ్వకుండా, ప్రొఫెసర్ల నియామకం లేకుండా కాంట్రాక్ట్ బేస్ పద్ధతితోటి ఒకవైపు మొత్తం సాగిస్తూ ప్రభుత్వ విద్యను నీరు గారుస్తా ఉన్నారు. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరుగుతా ఉంటే విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన నిర్దిష్టమైన చర్యలను ఒకవైపు తీసుకోవడం లేదు. అంటే ప్రభుత్వమే ప్యారలర్ సమాంతర విద్యా వ్యవస్థని, అంటే అసమానత విద్యా వ్యవస్థని పెంచి పోషిస్తున్న ఈ సమయంలో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా బ్రహ్మాండంగా ఏవో మార్పులు జరుగుతాయి అనేది మనం ఆశించాల్సిన అవసరం లేదని మేము పీడిఎస్ గా అభిప్రాయపడతాం. రమేష్ గారు చెప్పండి సార్. మొత్తం చూసారు కదా, ఇప్పుడు రవిచంద్ర తన మొత్తం ప్రజెంట్ చేసింది. సో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కేంద్రం ఏదైతే ఇప్పుడు భాషాపరంగా తీసుకున్న ఏదైతే మార్పులు తీసుకుందో మొత్తం టోటల్ గా ఈ వ్యవస్థ అంతా రన్ చేయాలంటే కనుక ఆమోద పొందినప్పుడు కూడా ఇప్పుడు అది పార్లమెంట్ ముద్ర వేసుకోవాల్సిన ఉంది. అలాగే దీన్ని అన్ని పార్టీలు కూడా ఆమోదం చేసే అంత అవసరం ఉందా, లేకపోతే దీంట్లో మళ్ళా ఇంకొన్ని మార్పులు చేయాలని చెప్పి కూడా కస్తూరి రంగన్ కమిటీకి సూచనలు ఇస్తే బాగుంటది అనుకుంటారా? ఇంతవరకు ఎప్పుడన్నా నూతన విద్యా విధానం తీసుకొస్తే దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ డాక్యుమెంట్ ని ఆమోదించేవాళ్ళు. ఉదాహరణకు మనకు కొతారి కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ పైన ఆధారపడి ఒక 11 పేజీల డాక్యుమెంట్ ని పార్లమెంట్ లో పెట్టారు, ఆమోదించారు. అట్లానే 86 పాలసీని కూడా ఆనాడు కూడా పార్లమెంట్ లో ఒక చిన్న డాక్యుమెంట్, మొత్తం డాక్యుమెంట్ పెట్టలేరు, దాన్ని పెట్టి ఆమోదించారు, అది పాలసీ అయింది. మరి ఈ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ ని బైపాస్ చేసి తన విధానాల్ని ఒక పాలసీగా ఈ దేశం మీద రుద్దడం అనేది, తమ పార్టీ విధానాల్ని, తమ భావజాల విధానాల్ని దేశం మీద ఒక విద్యా విధానంగా రుద్దడం ఒక కొత్త ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి భారత ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. రమేష్ గారు, అంటే రవిచంద్ర ఒక విషయం కూడా లేవనెత్తారు. అంటే బీజేపీ తన కంట్రోల్ ఎడ్యుకేషన్ వ్యవస్థని కంట్రోల్ లో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ కి అది ఒక కొత్త నాంది పలకడం కోసం, కొత్త యువతరాన్ని దానిపై ముగ్గు చూపడం కోసం ఇదంతా ప్లాన్ చేస్తుందని కూడా ఒక ప్రస్తావన అయితే వచ్చింది అతని దగ్గర. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన చెప్పింది కరెక్టే. మీరు ఇప్పుడు ఈ 60 పేజీల డాక్యుమెంట్ గవర్నమెంట్ ఏదైతే గత జనవరిలో విడుదల చేసిందో దాంట్లో మీరు చూస్తే 3 ప్రధానమైన పదాలు లేవు. 1 సెక్యులరిజం, 2 సోషలిజం, 3 సోషల్ జస్టిస్. ఈ 3 పదాలు కూడా ఈ కొత్త పాలసీలు లేవు. భారత రాజ్యాంగానికి ఈ 3 పదాలు ప్రాణం వంటివి. ఈ 3 పదాలని ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. పాలసీ డాక్యుమెంట్ లో ఈ 3 పదాలు లేవు. ఇప్పటికే సిబిఎస్ఈ సిలబస్ నుంచి సోషలిజం, సెక్యులరిజం, సోషల్ జస్టిస్, ఫెడరలిజం పాఠాలు ఎత్తివేశారు. ఇప్పుడు రాష్ట్ర హక్కుల్ని హరించడం ద్వారా వాళ్ళు ఫెడరలిజానికి వ్యతిరేకంగా ఈ పాలసీ తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ పాలసీలో అది ఉంది. ఈ పాలసీలో ఏం చెప్తున్నారో రేపు పొద్దున అది వాళ్ళు చేయబోతున్నారు. వాళ్ళ మాటకి పనికి తేడా ఏమి ఉండదు రేపు పొద్దున్న. ఎందుకంటే వాళ్ళ మాటే భారత ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఉంది, భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా. సెక్యులరిజం, సోషలిజం అనేవి భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉన్నాయి, ముందు మాటలో ఉన్నాయి. ఆ ప్రియాంబుల్లో ఉన్న పదాలను వాళ్ళు ఈనాడు ప్రియాంబుల్ నుంచి కూడా తొలగిస్తున్నారు. రేపు పొద్దున పార్లమెంట్ లో ప్రియాంబుల్ నుంచి కూడా తొలగిస్తున్నారు. అదే సందర్భంలో ఈనాడు టెక్స్ట్ బుక్స్ నుంచి తొలగించారు, ఇప్పుడు పాలసీలో వాటిని తొలగించారు. సోషల్ జస్టిస్ అనేది తొలగించడం ద్వారా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఈ మొత్తం డాక్యుమెంట్ లో రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, మన అగ్ర కులాల మిత్రులు మర్చిపోతున్నారు, మహిళలకు కూడా ఇందులో రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ అనేది ఎత్తివేస్తే మహిళల రిజర్వేషన్ కూడా పోతుంది. సో ఇది చివరికి ఏంటంటే అగ్ర కులాల పురుషాధిపత్య సిద్ధాంతంగా రేపొద్దున మారుతుంది. అంటే రేపొద్దున జేఎన్యూలో కన్నయ్య ఉండడు, లేకపోతే మొన్ననే ఆమె తాలూకా ఇల్లు ఐసా నాయకుల తాలూకా ఇల్లు సోదా చేశారు, ఐసా నాయకురాలు, ఆమె రేపొద్దున జేఎన్యూలో ఉండదు. లేకపోతే మన రోహిత్ వేముల హెచ్సియులో ఉండడు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ, మహిళ రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేయాలని ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
ఆ ఆలోచన ప్రకారమే ఈ డాక్యుమెంట్ లో రిజర్వేషన్ల గురించి ఒక్క మాట కూడా రాయలేదు అన్న విషయం చాలా ప్రమాదకరమైన విషయంగా, భారత రాజ్యాంగానికి చాలా ప్రమాదకరమైన విషయంగా మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. మరొకటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని పెడుతున్నారు. ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాపితంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న పరిశోధనని వాళ్ళు ఢిల్లీ నుంచి కంట్రోల్ చేస్తారు. ఇంతవరకు యూజీసీ వాళ్ళు ఫండ్స్ ఇస్తే విశ్వవిద్యాలయాలు పరిశోధన నిర్వహించేవి. కానీ రేపటి నుంచి విశ్వవిద్యాలయాలు పరిశోధన నిర్వహించవు. ఎన్ఆర్ఎఫ్ అని ఉంటుంది, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని, వాళ్ళ కంట్రోల్ ద్వారా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతాయి. అంటే ప్రతి మసీదు కింద రామాలయం ఉంటుంది రేపొద్దున్న. ఆ పరిశోధనలు వాళ్ళు చేసే చరిత్ర పరిశోధనలు, ఆర్కియాలజీ పరిశోధనలో ప్రతి మసీదు కింద ఉండడమే కాదు, ఇంకా మీరు నన్ను అడిగితే రేపొద్దున్న ప్రతి శివాలయం కింద కూడా రామాలయం ఉంటది. ఎందుకంటే వాళ్ళు శివాలయాన్ని కూడా నమ్మరు రేపొద్దున్న. సో ఇది ఒక రకంగా మొత్తం మన చరిత్రని ఒక మత దృక్పథంతో, ఒక మత ప్రయోజనంతో చరిత్రని అధ్యయనం చేసే రీసెర్చ్ రేపొద్దున్న మన యూనివర్సిటీలు చేస్తాయి. అన్ని రంగాల్లో కూడా ఇటువంటి, ఎప్పుడైతే జర్మనీలో ఫ్యాసిజం జెనెటిక్స్ ను కూడా ఒక మతవాదాన్ని, ఒక జాతివాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు జెనెటిక్స్ ఉపయోగించుకున్నారు. రేపొద్దున మన దేశంలో కూడా సైన్స్ ను కూడా ఒక మతవాదాన్ని, ఒక కులవాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆ విధంగా ఎన్ఆర్ఎఫ్ ద్వారా, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధనలను వాళ్ళు కంట్రోల్ చేయబోతున్నారు. ఇంతేకాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ తర్వాత ఒక పరీక్ష పెడతారు. ఎన్టీఏ, నేషనల్ టాలెంట్ అసెస్మెంట్ అని ఒక పరీక్ష పెడతారు దేశవ్యాప్తంగా. నీట్ పెట్టారు కదా, ఆ విధంగా దేశవ్యాప్తంగా ఎన్టీఏ పెడతారు. ఈ ఎన్టీఏ ద్వారా ఏం చేస్తారంటే దేశంలో ఉండే ఉన్నత విద్యలో ప్రవేశానికి ఎన్టీఏని వాళ్ళు ప్రవేశ గేట్ గా పెడుతున్నారు. అంటే ఉదాహరణకు మనకి విజయవాడలో ఉండే ఎస్ఆర్ఆర్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కూడా నేషనల్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి మనం. దాని ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాఠశాల విద్యను వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంటే ఎన్టీఏ ప్రకారం ఇప్పుడు ఎట్లయితే ఐఐటి ఓరియంటేషన్ అంటున్నామో, రేపు పొద్దున్న ఎన్టీఏ ఓరియంటేషన్ వస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అన్ని రాష్ట్రాల్లో వైవిధ్యం అనేది లేకుండా వాళ్ళ తాలూకా పాలసీని ఎన్టీఏ ద్వారా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇవన్నీ పరిధిలో, అంటే కస్తూరి రంగన్ కమిటీ ఇవన్నీ పరిధిలో తీసుకునే ఆలోచించిందా, తీసుకోలేకుండా ఆలోచించిందా అనుకోవచ్చండి? లేదండి, కస్తూరి రంగన్ నివేదికలోనే ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే కస్తూరి రంగన్ నివేదిక ఆయన అక్టోబర్ నెలలో, అంటే 2019 అక్టోబర్ నెలలో నివేదిక ఇస్తే 2019 ఎన్నికల ముందు మార్చిలోని వీళ్ళు దీన్ని బయట పెట్టారు. మే చివరిలో దీన్ని బయట పెట్టారు. అంటే సుమారు 8 మాసాల తర్వాత ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ నివేదిక బయటకు వచ్చేసరికి అధికార కేంద్రీకరణ అందులో చాలా ప్రధానమైన లక్షణంగా మొత్తం అధికారాన్ని కేంద్రీకరించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారం ఉండదు. తర్వాత ఈ నివేదికలో భారతీయ సంస్కృతి అని రాశారు. పదే భారతీయ సంస్కృతి గురించి రాశారు. ఈ సంస్కృతి అన్న దాని గురించి మన భారతదేశంలో చాలా రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది, చాలా పొరపాటు అండర్స్టాండింగ్ ఉంది. సంస్కృతి అనేది కాలంతో మారుతుంది, ప్రాంతంతో వైవిధ్యం చెందుతుంది. ఆంధ్రాలో ఉన్న తెలంగాణ సంస్కృతి తెలంగాణలో లేదనే కదా వాళ్ళు వేరే రాష్ట్రం అడిగారు. మా సాంస్కృతిక విలువలు వేరు, మా సాంస్కృతిక ఐడెంటిటీ వేరు, మాకు వేరే రాష్ట్రం కావాలన్నారు. వాళ్ళు ముందు వెనుకలో వాళ్ళ రాష్ట్రం సంపాదించుకున్నారు. కాబట్టి ప్రాంతంతో వైవిధ్యం చెందుతుంది, కాలంతో మారుతుంది. ఒకే ప్రాంతంలో ఒకే కాలంలో కూడా వర్గాలను బట్టి వైరుధ్యం కూడా ఉంటుంది. పాలక వర్గాల సంస్కృతి వేరు, ప్రజల సంస్కృతి వేరు. కాబట్టి వైవిధ్యము, కాలంతో మార్పు, ఆంతరంగిక వైరుధ్యము సంస్కృతిలో లక్షణాలు. కానీ ఒక 2000 సంవత్సరాల క్రితం గంగా మైదానంలో ఉండే బ్రాహ్మణ సంస్కృతిని వాళ్ళు భారతీయ సంస్కృతి అని పేరు పెడుతున్నారు. రవిచంద్ర గారు సార్ చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నూతన పాలసీని ఇప్పుడు పీడిఎస్ స్వాగతిస్తుందా, లేకపోతే దీనిపై ఏమైనా ఉద్యమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామండి. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీట్ గా వాళ్ళకు అనుకూలంగా, ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుకూలంగా తయారు చేయబడింది. కస్తూరి రంగన్ నివేదిక అదే ఉంది. ఇందాక ఇప్పటికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద, కస్తూరి రంగన్ కమిటీ మీద అఖిల భారత విద్యా హక్కు వేదిక దేశవ్యాప్తంగా అనేక ఆందోళనకు పిలిపించింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా విద్యా పరిరక్షణ కమిటీ, దాని
అనుబంధంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కలిసి అనేక ఆందోళనలు గతంలో చేశాము. ఇప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ పాలసీ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి. విద్యార్థులకు వ్యతిరేక విధానాలు ఉన్నాయి. విద్యార్థులకి సమాజానికి తిరోగమన పద్ధతిలో ఉన్న అనేక విధానాలు ఉన్నాయి. వీటి మీద కూడా మేము అంటే ఇప్పుడు ఈ బీజేపీ తీసుకున్న పాలసీలో విద్యార్థుల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తయారవుతారనేది మీ ఒపీనియన్ అంటారా? అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తయారవుతారా లేదా అనే దానికంటే ఆ పేరుతోటి వాళ్ళు విద్యార్థుల్ని మౌల్డ్ చేయడానికి, విద్యా విధానాన్ని మార్చడానికి మన సిబిఎస్ఈ సిలబస్ లో లౌకిక విధానము, ప్రజాస్వామ్యము, సోషలిజము, భాషా సమస్యలు, జాతీయ అంతర్జాతీయ సమస్యలు, రాష్ట్రాల మధ్య వైవిధ్యాలు, ఇటువంటి అన్ని సిబిఎస్ఈ సిలబస్ లో నుంచి మొన్న తొలగించారు. రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి విధానాలు ఇందాక సార్ చెప్పినట్టు సామాజిక న్యాయము, సోషలిజము, లౌకికత్వము ఇటువంటి పదాలను కూడా వాళ్ళు తొలగించాలనే ఉద్దేశం బీజేపీకి బై రూలింగ్, వాళ్ళ రూలింగ్ లోకి వచ్చిన, పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. రేపు రిజర్వేషన్లు కూడా ఎత్తివేయాలనే ఆలోచన బీజేపీకి ఉంది. సో వాళ్ళు అనుకున్న ప్యాటర్న్ మొత్తం అమలు చేయడానికి ఒక విద్యని వాళ్ళు అవకాశంగా తీసుకున్నారు, విద్యారంగాన్ని. అటు విద్యారంగంలో ఇవన్నీ ప్రవేశపెట్టి అంతిమంగా రిజర్వేషన్లు తొలగించాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. సో ఆర్ఎస్ఎస్ ఎజెండా కూడా అదే కాబట్టి దాన్ని విద్యారంగంలో అమలు చేయించాలనే ఒక లక్ష్యం వాళ్ళకు ఉంది. అందులో భాగంగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు రూపొందించారు. కస్తూరి రంగన్ కమిటీ ఇది వాళ్ళు పార్లమెంట్ లో చర్చించలేదు. పార్లమెంట్ లో చర్చిస్తే చాలా భిన్నాభిప్రాయాలు వస్తాయి, అభిప్రాయాల ద్వారా కొన్ని ప్రభుత్వం సరి చేసుకోవాల్సిన అంశాలు ఉంటాయి. కాబట్టి చర్చకి తావు లేకుండా వాళ్ళు మంత్రివర్గం ఈ రోజు ఆమోదించింది. దీన్ని అమలు చేయాల్సిందే అని చెప్పేసి రాష్ట్రాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. కొన్ని పార్టీలు రాష్ట్రాల హక్కులను హరించవేయడానికి ప్రభుత్వం రవిచంద్ర గారు అంటే కొన్ని పార్టీలు కూడా దానికి మద్దతు పలుకుతున్నామని కూడా స్టేట్మెంట్లు అయితే విన్నాం. సో దీన్ని మరి ఎలా తీసుకోవాలి పరిగణంలోకి మనం? అవి బూర్జువా పార్టీలు కాబట్టి బూర్జువా పార్టీలు సహజంగానే బూర్జువా విద్యను స్వాగతిస్తాయి. ఇది విద్యార్థులకు ప్రజాస్వామిక విద్య కాదు. ఈ విద్య విద్యార్థుల మధ్య అంతరాలను సృష్టిస్తుంది. కార్పొరేట్ విద్య, ప్రభుత్వ విద్య, సామాన్యులకి ధనవంతులకి అంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ విద్యలో అనేక అసమానతలు ఉన్నాయి కాబట్టి సహజంగానే బూర్జువా పార్టీలు ఈ బూర్జువా నమూనాన్ని స్వాగతించే అంశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకటే చేయాలి, కార్పొరేట్ విద్యని మేము కట్టడి చేస్తాం, ఇక్కడ నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు నడవడానికి అవకాశం లేదు, మొత్తం ప్రభుత్వ విద్యనే వాళ్ళు ఫాలో కావాలని ప్రభుత్వం ఒక తీర్మానం చేయమనండి, ఒక చట్టం చేయమనండి. అది చేస్తే నిజంగా కార్పొరేట్ విద్య నియంత్రించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అవి చేయకుండా పై పునాదిని పరిశీలించకుండా ఉపరితలాన్ని గురించి మాట్లాడుతుంది ప్రభుత్వం. చాలా అన్యాయమైంది. దీని మీద ఏవైతే వీళ్ళు ప్రతిపాదించిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంశాలు ఉన్నాయో వీటి మీద మేము ఫైట్ చేస్తాం. మా పిడిఎస్ అందులో కీలక భాగస్వామ్యం వహిస్తుందని తెలియజేస్తాం. రమేష్ పట్నాయక్ గారు, ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థని రూపుదిద్దడం కోసం మనం నాడు నేడు అనే చాలా కార్యక్రమాలు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు తీసుకొచ్చే నేపథ్యంలో ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ మొత్తం కేంద్రంలో తన గుప్పెట్లో పెట్టుకునే జరుగుతున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు టోటల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల ఒత్తిడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు. మేము అడిగింది అంటే ప్రైవేట్ లో కూడా తెలుగు మీడియం పెట్టండి అని. ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వంలో కూడా ఇంగ్లీష్ మీడియం పెడతానన్నాడు. సో ఒక తప్పు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. చాలా మొండిగా అమలు చేయడానికి దాన్ని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అందరి దృష్టిలో ఉన్న విషయం అది. కానీ ముందు వెనకనగా అంత కాకపోతే వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వాన్ని దించి మా డిమాండ్ ఆమోదించిన కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. అంటే ప్రజలకు అవకాశం ఉంటది. ఫలానా ప్రభుత్వము ఆమోదించడం లేదు అంటే ప్రజలు ఒక ఒత్తిడి చేస్తారు, ఆ ప్రభుత్వాన్ని దించుకుంటారు, కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. అంటే రమేష్ పట్నాయక్ గారు అంటే చివరిగా వచ్చిన అంటే ఇప్పుడు ఉన్న ఏదైతే ఈ కొత్త విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు అంటే ఆహ్వానిస్తుంది అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు పీడిఎస్సీ ఏదో ఉద్యమం ఎలా చేస్తుందో అధికార పార్టీ కూడా దీనిపై ఏమైనా పోరాటం దిగడం కానీ లేకపోతే సుప్రీంకోర్టులు కానీ ఆశ్రయించడం కానీ అనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? పాలసీ మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారని నేను అనుకోనండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతవరకు ఢీకొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గత రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతుంది, ప్రజలతో ఘర్షణ పడుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వంతో ఢీకొనే పరిస్థితి కనిపించడం లేదు.
వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారని మేము అనుకోవటం లేదు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారం 8 వరకు మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయాలి రాష్ట్రంలో. కేంద్ర విధానంతో సంబంధం లేకుండా తన స్వతంత్ర ప్రతిపత్తిని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే మాతృభాష మాధ్యమాన్ని ప్రైవేట్ లో పబ్లిక్ లో కూడా 8వ తరగతి వరకు అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని రద్దు చేస్తూ చట్టం చేయమని అడుగుతున్నాం. ఆ విధంగా చేసిన రోజునే వాళ్ళు కేంద్రంతో విభేదించినట్టుగానే ఫలానా 7వ తరగతి వరక 8వ తరగతి వరక లేకపోతే 5+3+3+4 కాదా, ఈ విషయాలు అంత ప్రధానమైనవి కావండి. పాలసీ డెసిషన్ చాలా ప్రధానమైనది. అటువంటి పాలసీ డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మాకు ఆ లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి ప్రజల తరపున విద్యా పరిరక్షణ కమిటీగా మేము ఒక ప్రజాతంత్ర విద్యా విధానం కొరకు, ఒక సెక్యులర్ డెమోక్రటిక్ విద్యా విధానం కొరకు, ప్రధానంగా సామాజిక న్యాయం కొరకు మేము మా క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తాం. ఓవరాల్ గా దీనిపై ఇంకా మార్పులు అయితే కావాల్సినవి అంటారు. వీరు తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని మొత్తంగా వెనక్కి తీసుకోవాలండి. మార్పు సమస్య కాదు, మొత్తంగానే అది సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉంది, సోషలిజానికి వ్యతిరేకంగా ఉంది, సోషల్ డెమోక్రసీకి వ్యతిరేకంగా ఉంది, రాష్ట్రాల ఫెడరల్ హక్కులకు వ్యతిరేకంగా ఉంది, విద్యార్థుల ఉపాధ్యాయుల హక్కులకు వ్యతిరేకంగా ఉంది, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా ఉంది. ఇది భారతదేశ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా RSS తాలూకా విధానాలను రూపొందించే విధంగా ఉంది. కాబట్టి ఈ విద్యా విధానాన్ని సంపూర్ణంగానే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీగా అఖిల భారత విద్యా హక్కు వేదికగా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర గారు. ఇది మొత్తం మీద ఈ విద్యా వ్యవస్థకు సంబంధించిన కేంద్రం తీసుకొచ్చిన ఏదైతే నూతన పద్ధతి ఉందో వెంటనే వాపస్ తీసుకోవాలి అని కూడా డిమాండ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే పీడిఎస్ అయితే కనుక దీనిపై ఉద్యమం చేస్తామని కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అనేది వేచి చూడాలి. తన అభిప్రాయ నిర్ణయం ఎలా ఉందనేది కూడా తొందరలోనే ప్రభుత్వం కూడా తన నివేదికలో పొందుపరిచే అవకాశాలు అయితే క్లియర్ కనిపిస్తున్నాయి.